రీసెంట్గా అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను, షార్ట్ వీడియో. సో దాంట్లో మనం యానిమేటెడ్ సబ్ టైటిల్స్ అయితే చూసాం కదా. యాక్చువల్గా ఆ సబ్ టైటిల్స్ నేను ప్రీమియర్ ప్రోలో అయితే క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను చూపిస్తాను. చాలామందికి అయితే ఈ సబ్ టైటిల్స్ ఎర్రర్ అయితే వస్తూ ఉంటుంది. ఇదిగోండి, ఇది రా డేటా అనమాట. ఇది మీకు ఒరిజినల్ క్లిప్ వచ్చి చూపిస్తాను చూడండి. ఇది ఒరిజినల్ క్లిప్ అనమాట. చూడండి, ఇది మనం ఎడిట్ చేసిన క్లిప్పు. ఇది మీరు చూసింది యాక్చువల్గా అలెక్స్ ఎమోజీ స్టైల్ని ఎలా క్రియేట్ చేసాము అని చెప్పి చూపించింది అనమాట ఇది. సో ఇది ఎడిట్ చేశాను. ఇక్కడ మొత్తం నేను సబ్ టైటిల్స్ వాడాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇవన్నీ సబ్ టైటిల్సే. ఈ విధంగా మీరు కూడా ఎలా సబ్ టైటిల్స్ క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. మెయిన్లీ మీరు వాడే ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసినప్పుడు నేను వచ్చి 2023 వర్షన్ అయితే వాడుతున్నాను. సో నాకు మీరు వాడే ఏ వర్షన్ అయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్లిప్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. విండోస్లోకి వెళ్ళి టెక్స్ట్ ప్యానల్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ ప్యానల్ ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ చూపిస్తుంది కదా. సేమ్ ట్రాన్స్క్రిప్ట్లోకి వెళ్తే ట్రాన్స్క్రైబ్ అయితే ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఎంతసేపు పెట్టినా ఇది కంప్లీట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు దీనికి ఒక సొల్యూషన్ అయితే కావాలి, లేకపోతే ఇలాంటి వీడియోస్ ఎడిట్ చేయాలంటే కష్టం అయిపోద్ది ప్రతిసారి క్యాప్షన్ క్లిక్ చేయాలంటే. ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్ సొల్యూషన్ చూపిస్తాను. మీరు స్టెప్స్ అయితే స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. ఇది సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి హెల్ప్ అవ్వద్ది, అండ్ ప్రీ యాక్టివేటెడ్ వర్షన్స్ వాడే వాళ్ళకి యూజ్ అవ్వద్ది, అండ్ ఇంకా బిస్కెట్లు ఉంటాయి కదా వాళ్ళు వాడే వాళ్ళకి కూడా అర్థం అవుద్ది అనమాట. ఇంకా మన ఆ పేరు వాడితే మనకి కాపీరైట్ స్ట్రైక్ కూడా పడవచ్చు. సో ఇవి అందరికీ యూజ్ అయ్యే విధంగా చెప్తాను. ఫస్ట్ వచ్చి జెన్యూన్ వేలో చెప్తాను, దాన్ని ఎగ్జాక్ట్గా మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ అంతా క్లోజ్ చేసి మీరు వెంటనే మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ అడోబీ క్రియేటివ్ క్లౌడ్ అయితే ఉంది కదా, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. దీన్ని ఇన్స్టాల్ చేసుకొని సో ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది ఇన్స్టాల్ అయ్యే దానికోసం. సో ఒక ఫ్యూ మినిట్స్ వెయిట్ చేయండి. తర్వాత నేను నెక్స్ట్ స్టెప్ అయితే చెప్తాను మీకు. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత వెంటనే మీకు ఒక పేజ్ అయితే ఈ విధంగా రీడైరెక్ట్ చేస్తుంది, మీరు లాగిన్ చేసుకోమని చెప్పి. మీరు ఒకటి డైరెక్ట్గా గూగుల్ నుంచి అయినా లాగిన్ చేసుకోవచ్చు, లేదంటే టెంప్ మెయిల్ యూస్ చేసుకొని ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు టెంప్ మెయిల్ మీకు తెలుసు కదా ఆల్రెడీ, ఇదిగోండి టెంప్ మెయిల్ ఉంది కదా, కాపీ, కమ్ హియర్ అండ్ పేస్ట్, కంటిన్యూ, క్రియేట్ అకౌంట్. అంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ప్రాబ్లం లేదు, అకౌంట్ లేకపోతే మీరు క్రియేట్ అకౌంట్ చేసుకోండి. నాకు అకౌంట్ ఉంది ఆల్రెడీ, సో నేను అకౌంట్ని డైరెక్ట్గా ఓపెన్ చేసుకుంటున్నాను. ఓకే, ఓటీపీ వస్తుంది. సో ఓకే, సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది మన లాగిన్. అండ్ మనకి హోమ్ పేజ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో క్రియేటివ్ క్లౌడ్ది. సో ఇక్కడ మీరు ఏం చేయలేదు, జస్ట్ దీన్ని బ్యాక్గ్రౌండ్లో ఇట్లాగే పెట్టండి. మీరు ఎటువంటి టచ్ కూడా చేయబాకండి. దీన్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని డైరెక్ట్గా మీ ప్రీమియర్ ప్రోలోకి అయితే వెళ్ళిపోండి. ప్రీమియర్ ప్రోలోకి రాగానే ఇప్పుడు క్లిప్ని సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్క్రైబ్ అయితే క్లిక్ చేయండి ఒకసారి. సో లోడింగ్ అవుతుంది. ఇక్కడ 26 దగ్గరికి వచ్చి ఆగింది కదా, 26%. సో వెయిట్ చేయండి. సో ఫైల్స్ అన్నీ జీబీలో ఉంటాయి కాబట్టి లోడ్ అయ్యేదానికి కొద్దిగా టైం పట్టుద్ది. చూసారు కదా, మనకి ఇక్కడ లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది చిన్నగా. ఇది బ్యాక్గ్రౌండ్లో ఉండాలి క్రియేటివ్ క్లౌడ్ యాప్. సో ఫ్రంట్ అయితే లోడింగ్ అయిపోతుంది. సో ఇదే విధంగా మీరు ఏ లాంగ్వేజెస్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ ఒకేసారి డౌన్లోడ్ అయితే చేసుకోండి. మేము మాట్లాడుకునే లోపల అయితే 90%కి అయితే వచ్చేసింది. స్పీచ్ టు టెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ కూడా డౌన్లోడ్ అయిపోయింది ఒకేసారి దాంతోపాటే. ఇక్కడ చూడండి, సక్సెస్ఫుల్గా అయితే డౌన్లోడ్ అయిపోయి ఇక్కడికి మనకి క్యాప్షన్స్ అయితే రెడీ అయిపోయినాయి. దీన్నే మనం సీసీ క్యాప్షన్స్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సీసీ క్యాప్షన్స్ మీద క్లిక్ చేస్తే మీకు సబ్ టైటిల్ డిఫాల్ట్ అండ్ క్యాప్షన్ ప్రిఫరెన్స్ వచ్చి ఇక్కడ ఫార్మాట్ వచ్చి సబ్ టైటిల్ పెట్టుకోండి. అండ్ స్టైల్ వచ్చి సీసీ స్టైల్ అయితే ఉంది, మనం ఆల్రెడీ ముందు క్రియేట్ చేస్తున్నాను. సో నన్నాని పెట్టుకొని మ్యాక్సిమం లెంత్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చి 15 పెట్టుకోండి, చాలా వరకు ఎనఫ్ అదే. అండ్ డ్యూరేషన్ వచ్చి 2 seconds, సింగిల్ లైన్ అండ్ క్రియేట్ క్యాప్షన్స్. ఇక్కడ చూస్తుంటే మన కళ్ళ ముందరే క్యాప్షన్స్ అయితే క్రియేట్ అయిపోయినాయి. సేమ్ ఇదే విధంగా మీరు వేరే లాంగ్వేజ్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ట్రాన్స్క్రిప్ట్లోకి వస్తే ఓకే, ఇక్కడ సక్సెస్ఫుల్గా అయితే మనకి క్యాప్షన్స్ అయితే క్రియేట్ అయిపోయినాయి. మీరు కావాలంటే దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. దీని అంతా సెలెక్ట్ చేసి ఎసెన్షియల్ గ్రాఫిక్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ కనపడకపోయింది విండోస్లోకి వెళ్ళండి. ఎసెన్షియల్ గ్రాఫిక్స్ క్లిక్ చేయగానే మీకు ఈ ప్యానల్ అయితే ఓపెన్ అవ్వద్ది. ఇక్కడ మీరు సెంటర్లో పెట్టుకుంటే సెంటర్లోకి వస్తుంది టెక్స్ట్. అండ్ టెక్స్ట్ రేంజ్ వచ్చి 80 పెట్టుకుంటాను, సో పెద్దదిగా కనబడేదానికి. అండ్ ఇది వచ్చి ఆప్షన్స్. ఓకే, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇది మనకు కావాల్సింది మనం యానిమేట్ చేసుకున్నాము. ఇది ఇంగ్లీష్లో అయితే ఓకే. సో మీకు హిందీ కావాలన్నా కానీ హిందీ కూడా వస్తుంది అనమాట. తెలుగు అయితే అవైలబుల్గా లేదు. ఇది ఫ్యూచర్లో ఏమైనా తావచ్చు అప్డేట్ ద్వారా. సో ప్రజెంట్ అయితే ఇదిగో ఈ వీడియో కూడా చూద్దాం, సేమ్ క్యాప్షన్స్ క్రియేట్ చేసి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని
టెక్స్ట్ ప్యానల్లోకి వెళ్ళి అండ్ ఇక్కడ ఇన్ అండ్ అవుట్ అయితే ఇస్తాను. ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని క్వశ్చన్ మార్క్ కీ క్లిక్ చేస్తే ఇన్ అండ్ అవుట్ అయితే వస్తుంది. సో నౌ మనం జనరేట్ చేద్దాం క్యాప్షన్స్. ట్రాన్స్క్రిప్ట్ అయితే ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ట్రాన్స్క్రిప్ట్ అయిపోద్ది. ఇంకో లోడ్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు ఎక్స్పోర్ట్ అయ్యే పక్కనే ఉంది. ఇదిగోండి చూడండి 80%కి వచ్చింది. ఆటోమేటిక్గా అయితే ట్రాన్స్క్రైబ్ అయిపోతుంది అండ్ కంప్లీటెడ్. ఇక్కడ చూస్తే యాక్చువల్గా ఇది తెలుగు క్లిప్ కాబట్టి కొన్ని వర్డ్స్ వచ్చి రాంగ్గా అయితే ఇక్కడ ప్రింట్ అయ్యి ఉన్నాయి. సో నేను దీన్ని తర్వాత కరెక్ట్ చేసుకుంటాను. సో మీకు ఇది వద్దు, నాకు హిందీలో కావాలి క్యాప్షన్స్ అనుకుంటే ఈ 3 డాట్స్ అయితే క్లిక్ చేయండి. జనరేట్ స్టాటిక్ ట్రాన్స్క్రిప్ట్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు అడగద్ది ఏ లాంగ్వేజ్ మీకు కావాలి అని చెప్పి. ఇప్పుడు మనకి ప్రజెంటు ఇప్పుడు ఇంగ్లీష్ యూకే అయితే డౌన్లోడ్ అయ్యి ఉంది మన దాంట్లో. దీన్ని మనం స్క్రోల్ చేస్తే జర్మనీ, ఫ్రెంచ్, జపానీస్, కొరియా చాలా అయితే ఉన్నాయి. సో తెలుగు అయితే అవైలబుల్గా లేదు. సో నేను హిందీ డౌన్లోడ్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, తర్వాత ట్రాన్స్క్రైబ్ అయితే క్లిక్ చేస్తాను, ఎందుకంటే నాకు డౌన్లోడ్ అవ్వాలి ఫైలు, దానికోసం అనమాట. సేమ్ ఇదే విధంగా మీకు ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీరు ఫైల్ అయితే 26% దగ్గరికి వచ్చింది. ఇది టైం తీసుకుంటుంది, ఎందుకంటే చాలా పెద్ద ప్యాక్ అయితే ఉంటుంది అది జీబీస్లో. అది మొత్తం డౌన్లోడ్ అయ్యేదానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. మాట్లాడుకునే లోపల అయితే ఇది స్టార్ట్ అయిపోయింది, 30%కి వచ్చింది. ఇది డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్లో ఇదైతే ఉండాలన్నమాట. ఇది లేకపోతే మీకు అవ్వదు. ఓకేనా? ఓకే, ఇక్కడ చూస్తే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తే ట్రాన్స్క్రైబ్ అయ్యి హిందీలో వచ్చింది. అంటే ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఇంగ్లీష్ ప్యాక్ని అండ్ హిందీ ప్యాక్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాం. మీకు కావాలనుకుంటే ఫర్దర్గా రిమైనింగ్ ప్యాక్స్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రీట్రాన్స్క్రైబ్ సీక్వెన్స్ని క్లిక్ చేస్తే మీకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని అడగద్ది. సో మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది ప్యాక్ డౌన్లోడ్ అయిపోద్ది. సో నాకు మేజర్లీ ఇంగ్లీష్ అండ్ హిందీయే చాలు. సో తెలుగుకి మీకు ఆల్టర్నేట్గా ఇంకోటి వస్తే నేను చెప్తాను ఖచ్చితంగా. సో క్యాన్సిల్. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా, ఇంగ్లీష్ ప్యాక్ అండ్ హిందీ ప్యాక్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం, ఇంకా యూస్ చేసుకుంటా ఉన్నాం. జెన్యూన్ వాళ్ళకంటే సబ్స్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. మా వీడియో వచ్చి ఇంతే. సో వీడియో నచ్చితే లైక్ చేయి అండ్ షేర్ చేయి మీ ఫ్రెండ్స్ అందరికీ, అండ్ సబ్స్క్రైబ్ కొట్టు ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే క్రియేటివ్.